పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో అందరికీ మహాలక్ష్మి నిజం చెప్పేసింది. విడాకుల విషయానికి గురించి కేశవ గొడవ చేయడంతో ఇక మహాకి నిజం చెప్పక తప్పలేదు. అయితే నిజం తెలిసిన తర్వాత అటు కేశవ, ఇటు కన్నా, మరోవైపు నారాయణ అందరూ చాలా బాధపడ్డారు. చక్రి అయితే యాక్టింగ్తో ఇరగ్గొట్టేశాడు. మరోవైపు కేశవ అయితే అన్నయ్య మాధవ కాళ్లమీద పడి క్షమాపణలు కోరాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. అమ్మ ఉంటే ఇలాగే ఉండేదేమోనని సంతోషంగా తలవంచాం. అమ్మ ఆయుష్షు తీరి వెళ్ళిపోతే ఇప్పుడు తిను అతిథిలా వచ్చి అతిథిలానే వెళ్ళిపోతానంటుంది. ఈ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? కొద్దికాలం మాత్రమే కాపురం చేసి పంపించాలని ఎందుకు అనుకున్నావ్? ఇది తప్పు కాదా? నేరం కాదా? పాపం కాదా? తన తరఫున అడగటానికి ఎవరూ లేరనుకున్నావా? కొడుకు గానో మరిది గానో తోడబుట్టినవాడిగానో అడగటానికి నేనున్నానురా అంటూ చక్రి కాలర్ పట్టుకొని కేశవ నిలదీస్తాడు. కేశవ నీకేం తెలీదురా వదిలేయ్ అని చక్రి అంటుంటే ఎందుకు తెలియదు? మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చావ్. మేమంతా ఉండికూడా సంతోషపడతామని తెలిసి కూడా దొంగపెళ్లి చేసుకుని వచ్చావ్. అయినా మేమంతా నిన్ను ఏమనకుండా ఒప్పుకున్నాం. ఘనంగా ఫంక్షన్ చేశాం. ఇంతమంది సంతోషాన్ని పాడుచేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారంటూ కేశవ ఫైర్ అవుతాడు. ఇక ఏం జరుగుతుందో అర్థం కాక కన్నా ఎమోషనల్ అవుతాడు. వదినా, నువ్వు అయినా నిజం చెప్పు వదినా. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చూస్తున్నారా? అన్నయ్య అన్నీ అబద్ధాలే చెప్పారని కోపమొచ్చి వెళ్ళిపోతున్నారా? అన్నయ్యని క్షమించలేరా? ఎప్పటికీ మాతోపాటే ఉండిపోలేరా? కావాలంటే మేము పొద్దెక్కే వరకు పడుకోకుండా చీకటితోనే లేస్తాం. పనులన్నీ పెద్దన్నయ్యకే చెప్పకుండా తలా ఒక పని చేస్తాం. ఇల్లు శుభ్రంగా పెడతాం. మా నాన్న ఇంటి బయట తాగకుండా చూసుకుంటాం. మా కోసమైనా ఉండిపో వదినా ప్లీజ్ వదినా అంటూ ఏడుస్తాడు. పెద్ది, నా కోసం మీరంతా బాధపడుతున్నారు. ఆ తమ్ముడు గొడవపడుతున్నాడు. ఈ తమ్ముడు ఏడుస్తున్నాడు. చక్రి ఎటూ మాట్లాడలేక నలిగిపోతున్నాడు. మీరన్నీ తెలిసికూడా పరిస్థితిని అర్థం చేసుకుని నోరు విప్పలేకపోతున్నారు. నేను అయినా నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పేస్తాను పెద్ది అంటుంది మహా. అమ్మా మంచికి చెడుకి తప్పుకి ఒప్పుకి మధ్య సరిహద్దులన్నీ తెలుసు నీకు. ఒక ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో మాకు తెలీదు. నిన్ను దేవతలా, అమ్మలా, వదినలా చూడటంలో తప్పులేదు. కాని వీడి భార్యలా చూడటం వల్ల నీకు ఎంత ఇబ్బంది కలుగుతుందో మాత్రం అర్థం చేసుకోగలను. ఈరోజు ఆ సరిహద్దు రేఖ చెరిపేయాల్సిన సందర్భం వచ్చిందమ్మా. ఆ నిజాన్ని చెప్పడమే మంచిది అంటాడు మాధవ. ఒక అబద్ధాన్ని నిజంలాగా మార్చి ఆ నిజాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక అబద్ధంగా మార్చాలనుకోవడమే మా పెళ్లి ఈ విడాకులు. ఎందుకంటే నేను మా అమ్మనాన్న ఏర్పాటు చేసిన పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఈయనతో తాళి కట్టించుకున్నాను. నేను ఇతనితో వచ్చానే తప్ప ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి రాలేదు. ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి దారిలేక ఈ పెళ్లిని అడ్డం పెట్టుకున్నానని మహా చెప్పగానే కన్నా, కేశవ, నారాయణ అవాక్కవుతారు. మహాలక్ష్మి వాళ్ల నాన్న ఆరోగ్యం బాలేదని ఊరికి వెళ్తే తిరిగి రాదని అందరూ అనుకోవడంతో హడావిడిగా రిసెప్షన్ ఏర్పాటు చేశాం. ఆ రాత్రే వీళ్లకి జరిగింది నిజమైన పెళ్లి కాదని నాకు తెలిసింది. ఆ గదిలోకి చక్రిని వెళ్లనీయకపోవడానికి, ఇంటి గోడమీద వాళ్ల ఫోటో పెడితే వద్దనడానికి ఈరోజు నీకు సమాధానం దొరికిందనుకుంటాను. మన ఇంటి పరువు నిలబెట్టడానికి ఈ ఆడపిల్ల చేయనంత ధైర్యం చేసి మహాలక్ష్మి వచ్చి రిసెప్షన్లో ఒక బొమ్మలా నిలబడింది. ఇంకా అలాంటి ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సందర్భాలు రాకూడదని, తను వెళ్ళిపోతానన్నా విడాకులు తీసుకుంటానన్నా కాదని వద్దని చెప్పలేకపోయాను అంటాడు మాధవ. ఇందులో చక్రి తప్పేం లేదు. నా కోసం చాలా రిస్క్ తీసుకొని ఇంత దూరం తెచ్చుకున్నాడు. చక్రికి ఒక జీవితం ఉంటుంది కదా. తనకి మళ్లీ పెళ్లి కావాలి అంటే మేము విడాకులు తీసుకోవాలి. ఇన్ని నిజాలు ఒకేసారి తెలిసి మీరంతా ఎంత బాధపడుతున్నారో నేను ఊహించగలను. కానీ తప్పడం లేదు. మీరందరూ నన్ను క్షమించాలి అంటుంది మహా. రే ఇదంతా నిజమే అయినా నిన్ను మాత్రం నేను ఒక మహానుభావుడిలా చూడలేనురా. మాతో మాత్రం నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుందని చెప్పావ్. అన్నీ అబద్ధాలే చెప్పావ్ అంటూ మళ్లీ చక్రిపై కేశవపై రవుతాడు. ఆపరా. ఎప్పుడూ నేనే అబద్ధం చెప్పానని అందరూ అంటున్నారు. నేను చెప్పిన అబద్ధం వల్ల ఎవరికి నష్టం జరిగింది? నాకేం లాభం వచ్చింది? మహాలక్ష్మికి ఇష్టం లేని పెళ్లి ఆగింది. ఈ ఇంట్లో అసలు పెళ్లిళ్లే జరగవన్న వాళ్లకి కనువిప్పు కలిగింది. తను ఈ ఇంటినుంచి వెళ్ళిపోయే వరకైనా మీరు సంతోషంగా ఉంటారనుకున్నాను. నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు చక్రి. ఇక కేశవ,
కన్నా ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నారాయణ కూడా ఎమోషనల్ అవుతాడు. మరోవైపు ఈ విషయంలో మాధవని అన్న మాటలు తలచుకుని కేశవ బాధపడతాడు. నేను ఎప్పుడూ నిన్ను అంత ఎత్తులో చూడాలనుకున్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వు అంత ఎత్తులోనే ఉన్నావ్. నేనే తల ఎత్తుకొని నిలబడలేక నీ ముందు తలదించుకుని నిలబడ్డాను అంటాడు కేశవ. అంత తప్పు నువ్వేం చేయలేదురా. నీకు తప్పనిపించిన దాని గురించి అడిగావంతే అంటాడు మాధవ. అన్నా, ఇన్ని రోజులు నా సంస్కారం మీద నాకు నమ్మకం ఉండేది. ఈరోజు అది పోయింది. నీ వ్యక్తిత్వం ముందు మేము ఎప్పటికీ చిన్నవాళ్లమే అని అర్థమైంది. ఎంత మాట అన్నాను అన్నయ్య. తలచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆ ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా అని అడిగాను. ఎంత తప్పు మాట అన్నానో ఇవాళే తెలిసింది అన్నయ్య అంటూ బాధపడతాడు. నీకు పెళ్లి కాకుండా వాడు పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో ఆ ఫోటోలు వద్దన్నావా అని అడిగాను. అది ఎంత పెద్ద నిందో ఇవాళే తెలిసిందన్నా. అన్నయ్య, నీ వయసు, నీ అనుభవం, నీ పెద్దరికం ఒక్క మాటలో తీసి అవతల పారేశానే. నా నాలుక కోసి పారేసినా పాపం లేదన్నయ్యా. ఒక ఆడపిల్ల రక్షణ కోసం అన్నగా, తండ్రిగా ఆలోచించి చక్రిని దూరంగా ఉంచావని తెలియక నీలాంటి వాడి గురించి మాట తూలి మాట్లాడానే. నన్ను ఏం చేసినా తప్పులేదు అన్నయ్యా అంటాడు కేశవ. ఇక ఇదంతా దూరం నుంచి మహా చూస్తుంది. నిజంగా నువ్వు కరెక్ట్గానే అడిగావురా. కాని నిజం తెలియదు కాబట్టి అడిగావ్. ఒకవేళ నేను నీ స్థానంలో ఉన్నా అలాగే అడిగేవాడ్ని అంటాడు మాధవ. ఇంకా నువ్వు నా వైపు నుంచే ఆలోచిస్తున్నావా అన్నయ్య? నన్ను ఏదైనా అను అన్నయ్య. నన్ను కొట్టు అన్నయ్య, కొట్టు అంటూ కేశవ గిలగిలలాడిపోతాడు. చక్రి పెళ్లి చేసుకున్నాడని తెలిసిన ఒక్కరోజులో ఒక్కపూటలో అంత ఖర్చు పెట్టి రిసెప్షన్ చేశావ్. కానీ నేను నిన్ను లేదు అన్నయ్య, నువ్వు నన్ను క్షమించేవరకు నాకు మనఃశాంతిగా ఉండదు. నన్ను క్షమించు అన్నయ్య, తప్పు అయిపోయింది అంటూ కాళ్లమీద పడతాడు కేశవ. సారీ అన్నా, ఇంకెప్పుడూ అలా చేయను అన్నా అని కేశవ అంటుంటే, లేరా కేశవ, నా పెంపకం ఎప్పుడూ తప్పు కాదురా. తప్పుగా అనిపిస్తే నన్ను అయినా నిలదీసే ధైర్యం నా తమ్ముళ్ళకి ఉంది. నువ్వు మంచివాడివిరా. నీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. నువ్వంటే నేను ఆ మాత్రం పడలేనా అంటాడు మాధవ. మరోవైపు మహా జరిగిందంతా తలచుకొని ఆలోచిస్తుంది. ఇదంతా నా వల్లే, నా కారణంగా ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. కాని అబద్ధపు వదినగా వాళ్ల దృష్టిలో ఎన్ని రోజులు ఉండగలను? ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. కాని ఇంకొద్ది రోజులు నిజం దాచుంటే బావుండేదేమో. నిజం చెప్పి పొరపాటు చేశానా అని మహా అనుకుంటుంది. ఇంతలో మహాకి వదిన హారిక ఫోన్ చేస్తుంది. హలో చెప్పు వదినా అని అంటే, నీకు ఒక గుడ్ న్యూస్ మహా. నా ఫ్రెండ్ అడ్రస్ దొరికింది. ఆ ఫ్రెండ్ నీకు దగ్గరలోనే ఉంటుంది. తను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటుందట. తన దగ్గరికి వెళ్లి తనతో పాటు రూమ్ షేర్ చేసుకోవచ్చు అంటుంది. తను బ్యాచ్లరా వదినా అని అడిగితే అవును. పైగా డబుల్ బెడ్రూమ్ తీసుకుని ఒక్కర్తే ఉంటున్నానని చెప్పింది. వెంటనే అక్కడినుంచి ఎస్కేప్ అయి అక్కడికి షిఫ్ట్ అయిపో అంటుంది. ఎస్కేప్ అయిపోవడానికి నేనేమైనా ఖైదీనా లేక ఇదేమైనా జైలా అని మహా అంటుంది. నీకు ఎలా ఉందో తెలీదు కాని నాకు మాత్రం చాలా భయంగా ఉంది మహా. ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో మనుషుల గురించి. 5 మగాళ్లు ఉంటున్న ఇల్లు ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను మహా. అలాంటి ఇంట్లో నీలాంటి అమ్మాయి ఎలా సేఫ్గా ఉండగలుగుతుంది? చక్రి అంటే కొద్దో గొప్పో పరిచయముంది కాబట్టి ఓకే. మిగతా వాళ్లతో నీకు అసలు ముఖ పరిచయం కూడా లేదు కదా అని హారిక అంటుంది. మీ అన్నయ్య నాకు ఆ ఇంటి గురించి చెప్పినప్పటినుంచి నాకు టెన్షన్గానే ఉంది. 5 మగాళ్లు ఉన్న ఇంట్లో ఒక్క ఆడది ఉండటమంటే మాటలా అని హారిక అంటుంటే, ఇక ఆపు. అసలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? మాట్లాడితే 5 మగాళ్లు 5 మగాళ్లు అంటావేంటి? వాళ్లు మగాళ్లే వదిన, మృగాలు కాదు. నీ సలహాలు సూచనలు నీ దగ్గరే పెట్టుకో. నేను ఇక్కడ చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే నిజమైన ప్రేమల మధ్య, నమ్మకమైన మనుషుల మధ్య ఉన్నాను. నన్ను కన్నవాళ్లు స్వార్థంతో నన్ను బంధించాలని చూశారు. కాని వీళ్లు నిస్వార్థంగా నాకు స్వేచ్ఛని ఇస్తున్నారు. నా ఆలోచనలకి, నా ఆశయాలకి గౌరవం ఇస్తున్నారు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏంలేదు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను బై అంటూ ఫోన్ కట్ చేస్తుంది.